హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు శేఖర్ అనిల్ ఛానల్. ఇది పార్ట్ 2 వీడియో గైస్. పార్ట్ 1 వీడియో కావాలంటే ఛానల్ నేమ్ కింద లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీరు చూడవచ్చు. థర్డ్ వన్ లాజికల్ ఫార్ములాస్. ఇది ఎలా అంటే ఈక్వల్ టు ఇఫ్ అని రాసుకున్నప్పుడు బ్రాకెట్స్ ఓపెన్ చేసుకొని అందులో ఫస్ట్ మనం ఆర్ తీసుకున్నాం. ఆర్కి మనం లాజిక్ని రాయడానికి ఇందులో ఓపెన్ చేసి ఫస్ట్ లాజిక్ మార్క్స్ గ్రేటర్ దెన్ 40 ఉంటే, లేకపోతే మనకు అటెండెన్స్ అనేది గ్రేటర్ దెన్ 75 ఉన్నట్లయితే మనం దాన్ని పాస్గా తీసుకోవచ్చు. లేదా రెండు లేకపోతే దాన్ని మనము ఫెయిల్గా రాయొచ్చు. అలానే మనం అన్ని వాల్యూస్ను చూసుకోవచ్చు. ఇక్కడ మనకు ఏదైతే రెండు రాలేదో దాన్ని ఫెయిల్గా డిక్లరేషన్ చేసింది. ఆర్ అంటే ఏదో ఒకటి సాటిస్ఫై చేయాలి, కాకపోతే ఇది రెండు సాటిస్ఫై చేయలేదు. అలాగే మనము అన్ కండిషన్ని చూద్దాం. ఈక్వల్ టు ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ చేసి అండ్ బ్రాకెట్ ఓపెన్ చేసి ఇప్పుడు లాజిక్ రాసుకుందాం. మార్క్స్ గ్రేటర్ దెన్ 40 అండ్ అటెండెన్స్ గ్రేటర్ దెన్ 75. దీన్ని లాజిక్ని క్లోజ్ చేసి వాల్యూ ఇఫ్ పాస్ లేకపోతే ఫెయిల్ అని రాసుకోవచ్చు. దీన్ని ఇక్కడ కార్నర్లో పట్టుకొని డ్రాగ్ చేస్తే మనకు పాస్ ఫెయిల్ అని చూపెడుతుంది. మనకు ఆర్ కండిషన్లో ఒకటి సాటిస్ఫై చేసినా సరిపోతుంది, కానీ అండ్ కండిషన్లో రెండింటిని సాటిస్ఫై చేయాలి. ఇప్పుడు మనము ఫోర్త్ వన్ టెక్స్ట్ ఫంక్షన్ చూద్దాం. లెఫ్ట్ ఈక్వల్ టు లెఫ్ట్ మనం కావాల్సిన టెక్స్ట్ని తీసుకొని మనకు ఎన్ని క్యారెక్టర్స్ కావాలో వాటిని ఇప్పుడు మనం తీసుకోవాలి. ఫస్ట్ 3 అని తీసుకొని ఎంటర్ క్లిక్ చేసినట్టయితే మనకు ఫస్ట్ 3 వాల్యూస్ వస్తుంది. అలాగే రైట్ వాల్యూ కావాలనుకున్నప్పుడు ఈక్వల్ టు రైట్ తీసుకొని మనం ఏదైతే రైట్ కావాలనుకుంటున్నామో దాన్ని క్లిక్ చేసుకొని దాంట్లో ఎన్ని క్యారెక్టర్స్ కావాలో రాసుకొని ఎంటర్ కొట్టేస్తే మనకు అందులో వాల్యూస్ కనబడతాయి. ఈక్వల్ టు మిడ్ అని తీసుకున్నప్పుడు మనకు అందులోని టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని ఎగ్జాంపుల్ హెడ్ఫోన్స్ స్టార్టింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో ఆ నెంబర్ మనం ఇందులో 5 అని తీసుకుందాం. నెక్స్ట్ ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ కావాలి, మనకు ఒక 3 క్యారెక్టర్స్ అని తీసుకొని ఎంటర్ కొడదాం. మనకు ఇక్కడ నుంచి 3 క్యారెక్టర్స్ తీసుకున్నది. నెక్స్ట్ ట్రిమ్ ఈక్వల్ టు ట్రిమ్ తీసుకున్నప్పుడు మనం ట్రిమ్ చేయాల్సిన ఒక వాల్యూని తీసుకుందాం. ఎగ్జాంపుల్ ఇక్కడ అన్ని ప్రాపర్గా ఉన్నాయి, మనం ఇందులో ఇలా తీసుకున్నాం. ఇప్పుడు మనము ఈక్వల్ టు ట్రిమ్ తీసుకొని మనం ట్రిమ్ చేయాల్సింది ఇది అని తీసుకున్నాం. ఇందులో ఒక క్యారెక్టర్ని ట్రిమ్ చేసింది. మనం ఇప్పుడు లెంత్ని చూద్దాం. ఈక్వల్ టు లెంత్ తీసుకున్నప్పుడు అందులో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో మనకు చూపెడుతుంది. ఈక్వల్ టు ఇక్కడ మనకు 6 క్యారెక్టర్స్ అనేవి ఉన్నాయి. ఈ మొబైల్ అనే దాన్ని ఫస్ట్ లెటర్ మనం నార్మల్గా రాసి చూపెడదాం, క్యాపిటల్ కాకుండా స్మాల్ రాసి చూపెడదాం. ఇప్పుడు మనము ప్రాపర్ అనేది ఒక ఫార్ములా తీసుకొని ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేసి ఎంటర్ చేసినప్పుడు మనకు ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ ఎంగా మారడం మనం చూడవచ్చు. ఫ్రెండ్స్, నేను చెప్పిన కంటెంట్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.